హలో. హాయ్ అండి. అందరికి హాయ్ అండి. యాజ్ పర్ లేటెస్ట్ వెబ్సైట్ అప్డేట్స్ ప్రకారం హౌ వీ కెన్ చేంజ్ అవర్ మొబైల్ నంబర్ ఆర్ రిజిస్టర్ అవర్ మొబైల్ నంబర్ ఇన్ ఏపీ ఈస్ట్ పవర్. లేటెస్ట్ వెబ్సైట్ అప్డేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏపీ ఈస్ట్ పవర్ లో మన మొబైల్ నంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఆ వీడియో లేటెస్ట్ చేస్తున్నానండి. దట్ వీడియో ఐఎమ్ గోయింగ్ ది లేటెస్ట్ వన్. ఓకే, ఫస్ట్ యూ క్లిక్ ఆన్ ది కస్టమర్ కేర్. క్లిక్ ఆన్ ది కస్టమర్ కేర్ క్లిక్ చేయండి. నెక్స్ట్ గో టు ది ఎస్సిఎన్ఓ మొబైల్ మ్యాపింగ్. దెన్ క్లిక్ ఆన్ ది ఎస్సిఎన్ఓ మొబైల్ మ్యాపింగ్. ఇక్కడికి రండి. కస్టమర్ సో కస్టమర్స్ లో క్లిక్ చేసిన తర్వాత ఎస్సిఎన్ఓ మొబైల్ మ్యాపింగ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఆఫ్టర్ క్లికింగ్ యూ విల్ గెట్ ది స్క్రీన్. ఆ క్లికింగ్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్క్రీన్ వస్తుంది. దెన్ యూ టు ఎంటర్ యువర్ సర్వీస్ నంబర్. మీ సర్వీస్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ యూ టు ఎంటర్ యువర్ సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ ఆల్సో. సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్. హియర్ యూ టు ఎంటర్ ది సర్వీస్ నంబర్. ఇక్కడ సర్వీస్ నంబర్, మీ బిల్ తాలూకు సర్వీస్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ ఎంటరింగ్ ది సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యూ టు క్లిక్ ఆన్ ది వ్యూ. క్లిక్ ఆన్ ది వ్యూలో మీరు ఇది చేయాలి. యూ టు క్లిక్ ఆన్ ది వ్యూ. సో యూ టు క్లిక్ ఆన్ ది వ్యూ. క్లిక్ ఆన్ ది వ్యూ మీద క్లిక్ చేయాలి. సో అగైన్ ఐఎమ్ టెలింగ్, ఫస్ట్ యూ టు click on the customers, then click on the SC mobile mapping, then enter your service number, then enter the verification code, then click on the view, then click on the view. Next, so when you click on the view you will get a screen like this. After click చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ వస్తుంది. మీ సర్వీస్ నెంబర్, కన్జ్యూమర్ నెంబర్, ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్, కేటగిరీ, అడ్రస్, ఎగ్జిస్టింగ్ ఈమెయిల్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో. అన్ని ఇక్కడ కనిపిస్తుంది. సో వెన్ యూ క్లిక్ ఆన్ ది వ్యూ యూ విల్ గెట్ ఎ పేజ్ లైక్ దిస్ హ్యావింగ్ సర్వీస్ నెంబర్, కన్జ్యూమర్ నెంబర్, ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్, డొమెస్టిక్ ఆర్ వాట్ ఎవర్ మే బి అడ్రస్ అండ్ ఎగ్జిస్ట్. సో ఈజ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఎగ్జిస్ట్ విత్ యూ ఫర్ సెండింగ్ ఓటీపీ. ఇవన్నీ కనిపించిన తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఈజ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఎగ్జిస్ట్ విత్ యూ అంటే పాత నెంబరు మీతో ఉన్నదా టు సెండ్ ది ఓటీపీ. దెన్ ఓన్లీ యూ టు క్లిక్ ఆన్ దిస్ ఎస్. then only you have to click on the yes. So if yes you will click on, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుందండి. ఓటీపీ విల్ వన్స్ యూ ఎంటర్ దెన్ యూ కెన్ చేంజ్ ది న్యూ నెంబర్. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుందండి. ఓటీపీ వచ్చిన తర్వాత న్యూ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు. దెన్ సేమ్ థింగ్ విత్ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడి ఆల్సో వాట్ ఎవర్. బట్ కానీ ఒకవేళ మీకు పాత నెంబర్ ఇంకోళ్ళ దగ్గర ఉంది, అది మీ దగ్గర లేదు, then it is very difficult. If you don't have this old number but you want to change, then it is very difficult to do on the website. Online it is very difficult. Then you have to click on the no. మీరు నో మీద క్లిక్ చేయాలి. యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ది నో. ఈ మీ పాత నంబర్, మొబైల్ నెంబర్ మీ దగ్గర లేకపోతే, ఓటీపీ మీకు తెలియకపోతే చేంజ్ చేయలేము. మీరు నో మీద క్లిక్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు కాంటాక్ట్ ది నియరెస్ట్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్. అలాంటప్పుడు మీరు నియర్ బై ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కి కాంటాక్ట్ చేస్తే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మారుస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ది బిల్డర్ ఆర్ ది ఓనర్ దగ్గర మీరు కొన్నారు, యూ పర్చేస్ ఫ్రమ్ ది బిల్డర్ అండ్ ఓనర్, జస్ట్ కాల్ దెమ్. వాళ్ళు కాల్ చేసి ఓటీపీ అడగండి. ఓటీపీ వస్తే వాళ్ళు ఓటీపీ చెప్తే మీరు ఈజీగా మార్చుకోవచ్చు. ఇఫ్ దే టెల్ ది ఓటీపీ ఇమీడియట్లీ యూ కెన్ చేంజ్ ది న్యూ మొబైల్ నెంబర్. ఇఫ్ నో యూ విల్ క్లిక్. ఒకవేళ మీరు నో క్లిక్ చేస్తే యూ టు కాంటాక్ట్ ది నియరెస్ట్ ఎలక్ట్రిక్ ఆఫీస్ నియరెస్ట్ యూ టు సీ. సో బోత్ ఐ విల్ షో యూ. రెండు మీకు చూపిస్తాను, రెండు చూడండి. సో సపోజ్ యు ఆర్ క్లికింగ్ ఆన్ దిస్, యూ కెన్ సీ దెర్ ఇస్ ఎ క్యాప్చా. మీరు ఎస్ కొట్ట ఒక క్యాప్చా వస్తుంది, దట్ యూ టు ఎంటర్. అది మీరు ఎంటర్ చేయాలి. ఓకే, then generate OTP. Click on the generate OTP.
So once you click on the generate OTP, you will get an OTP. Once you click on, so once you click on this yes, then when you enter the captcha, then click on the OTP. When you click on the OTP, అని ఒకటి వచ్చింది కదా, దెన్ యూ టు ఎంటర్ ది ఓటీపీ హియర్. ఇక్కడ మీరు ఓటీపీ ఎంటర్ చేయాలి. వన్స్ యూ ఎంటర్ ది ఓటీపీ, ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే దెన్ ఇట్ విల్ ఆస్క్ ది న్యూ మొబైల్ నెంబర్. సో వన్స్ యూ ఎంటర్ ది ఓటీపీ ఎంటర్ చేయగానే దెన్ యూ టు క్లిక్ ఆన్ దిస్ వ్యాలిడేట్ ఓటీపీ. వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో validate OTP, then you have to enter, you can enter new mobile number and new email ID. After that you can enter new mobile number and also new email ID, and you can generate OTP. Again you can generate OTP. OTP you have to enter. After entering the OTP, your new number will be shown in your electricity bill. ఒకసారి న్యూ మొబైల్ నంబర్ న్యూ ఈమెయిల్ ఐడి కొట్టిన తర్వాత జనరేట్ ఓటీపీ కొట్టిన తర్వాత అగైన్ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ కొత్త మొబైల్ నెంబర్ కొత్త ఈమెయిల్ ఐడి విల్ బి విత్ యూ. ఈ కొత్త మొబైల్ నెంబర్ కొత్త ఈమెయిల్ ఐడి ఇన్ ది యువర్ ఎలక్ట్రిసిటీ బిల్. కొత్త ఎలక్ట్రిసిటీ బిల్లో ఇది ఎంటర్ అయ్యి ఉంటుంది. ఎనీ డౌట్ యూ కెన్ గివ్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎనీ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. So suppose I am asking for a కొత్త మొబైల్ నెంబర్ కొట్టాను, న్యూ మొబైల్ నెంబర్ జనరేట్ అవుతుంది. మొబైల్ నెంబర్ విత్ 10 digits. సారీ, సో you will get OTP in for the new mobile number. OTP new mobile number వస్తుంది. then you have to enter here, then you have to validate it. కొత్త ఓటీపీ మీకు కొత్త మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి, దాన్ని వ్యాలిడేట్ చేస్తే మీ మొబైల్ నెంబర్ మారిపోతుంది. యూ కెన్ చేంజ్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి బై ఎంటరింగ్ ది ఓటీపీ. సో ఇన్ దిస్ వే యూ కెన్ చేంజ్ యువర్ మొబైల్ నెంబర్. ఇలాగా మీరు కొత్త మొబైల్ నెంబర్ ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. పాత మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓల్డ్ మొబైల్ నెంబర్ విల్ గెట్ ఓటీపీ అండ్ న్యూ మొబైల్ నెంబర్ ఆల్సో విల్ గెట్ ఓటీపీ. ఇన్ దిస్ వే యూ కెన్ చేంజ్. ఇలాగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. బట్ సపోజ్ సో ఇన్ దిస్ వే యూ కెన్ చేంజ్ యువర్ ఓల్డ్ మొబైల్ నెంబర్ టు న్యూ మొబైల్ నెంబర్. ఇలాగా మీరు ఓల్డ్ మొబైల్ నెంబర్ నుంచి న్యూ మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు బై ఎంటరింగ్ 2 OTPs, ఓల్డ్ మొబైల్ నెంబర్, న్యూ మొబైల్ నెంబర్. 2 ఓటీపీలు ఓల్డ్ మొబైల్ నెంబర్, న్యూ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీ దగ్గర లేదనుకోండి, దెన్ హౌ యూ డూ. ఓకే, సో అగైన్ ఐఎమ్ ఎంటరింగ్ ది సర్వీస్ నెంబర్, దెన్ యూ విల్ సీ. సో అగైన్ ఐ ఎంటర్డ్ ది సర్వీస్ నెంబర్. మళ్ళా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేశానండి. అండ్ యూ కెన్ సీ. So first I clicked on the customer, then service number, then security code, then I have to click on the view. So if mobile OTP లేకపోతే end అవుతుంది. So if mobile OTP you will not get, mobile number you don't have, what will happen you will see. Just click on it and okay, again you will get service number and all the details. Update your mobile number screen. మీకు ఇవన్నీ మళ్ళీ కనిపిస్తుంది. నా యూ కెన్ సీ సపోజ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఎగ్జిస్ట్ విత్ యూ ఫర్ సెండింగ్ ఓటీపీ, ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీకు ఈజ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఎగ్జిస్ట్ విత్ ఎస్ ఆర్ నో. ఇప్పుడు నో అని క్లిక్ చేస్తాను, దెన్ విల్ సీ. నో అని క్లిక్ చేసిన తర్వాత ఏట్ అవుతుందో చూద్దాం. సో నో, దెన్ సీ. Note, if existing mobile number not yours, please contact 1912 or
contact your section officer to update mobile. So ఇప్పుడు ఏంటవుతుందంటే what you have to do, if existing mobile number is not with you or any owner or builder, existing mobile number మీ ఓనర్ ఆర్ బిల్డర్ దగ్గర లేకపోతే అప్డేట్ చేయాలంటే then what you have to do is then you have to contact the 1912 or your section officer to update your mobile number. Thank you all. Please give your valuable comments. Subscribe to my channel. Give your valuable comments. Thank you very much. Thank you very much.